ఎమ్మెల్సీ చింతపండు నవీన్ 2 రోజుల క్రితం వరంగల్లో బీసీ సభ జరిగితే ఆ సభా వేదిక మీద రెడ్లను అసభ్య పదజాలంతో దూషించిండు. మేము తీన్మార్ మల్లన్నను చింతపండు నవీన్ ఒకటే అడగదలుచుకున్నాం. నువ్వు ఎమ్మెల్సీ అయ్యిండి, ప్రజాప్రతినిధి అయ్యిండి, ఒక జాతి మీద వివక్షతోటి ఒక జాతి పైన అసభ్య పదజాలంతో వాడడం సరైనదేనా? ఇతను గతంలో ఆ వేదిక మీద కొన్ని విషయాలు మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? రెడ్లు బీసీల ఉచ్చదాగాలని మాట్లాడిండు. మేము నేను సూటిగా అడుగుతా ఉన్నాం, నువ్వు క్యూ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క రూపాయి నాకు ఇవ్వండి, ఛాయ్ పైసలు ఇవ్వండి, టిఫిన్ పైసలు ఇవ్వండి అన్నప్పుడు ఆ డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఉచ్చదాగినవా లేదంటే ఇంకేమైనా తిన్నవా? ఇప్పటికి కూడా నువ్వు చెప్తా ఉన్నావు. నువ్వు అన్ని వేదికల మీద మాట్లాడుతూ ఉన్నావు కదా, ఏమని మాట్లాడుతూ ఉన్నావు? నాకు బీసీల ఓట్లు వద్దు అంటే ఎన్నికలు గెలిచిన తర్వాత నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు వచ్చే ఎన్నికలలో ఏ పదవికి నువ్వు నిలబడ్డా కూడా అప్పుడు రెడ్లు ఓట్లు వేస్తారా, మిగతా కులాల ఓట్లు వేస్తే కూడా గమనిద్దాం. దాంతోపాటు నువ్వేమంటా ఉన్నావు? ప్రతి దగ్గర నాకు రెడ్ల ఓట్లు వద్దు, రెడ్ల ఓట్లు నాకు వద్దే వద్దు అంటున్నావు. అదే మాట నీ పిల్లలను ఎత్తుకొని ఆ భగవంతుడి సాక్షి ఒక మాట చెప్పు. నేను రెడ్ల రాజకీయ నాయకుల దగ్గర, రెడ్డి వ్యాపారాల దగ్గర, రెడ్ల దగ్గర కూడా ఏ ఒక్క రూపాయి ఇప్పటిదాకా తీసుకోలేదు. ఒకవేళ ఏ ఒక్క రూపాయి తీసుకున్నా కూడా వాళ్ళ ఉచ్చ దాగినట్టే అని నువ్వు బహిరంగంగా చెప్పు. అదే కాకుండా ఇక ముందు కూడా ఏ రెడ్డి రాజకీయ వ్యాపారవేత్తలను కానీ, ఏ రెడ్డికి ప్రజానాయకులను కానీ నేను బెదిరియను, బ్లాక్మెయిల్ చేయను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టయితే నేను ఈ రెడ్ల ఉచ్చ దాగినట్టే అని నువ్వు ఘంటాపదంగా చెప్పాలి. అంతేకాదు, నువ్వు గత ప్రభుత్వం నిన్ను బెదిరించినప్పుడు, గత ప్రభుత్వం నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నిన్ను కాపాడింది మందముల పరమేశ్వరరెడ్డి. ఆయన రెడ్డి జాతి బిడ్డని. నీకు ఆర్థికంగా అనేకమైనటువంటి రక్షణ కల్పించినటువంటి వ్యక్తి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి. ఆయన కూడా రెడ్డి బిడ్డని. నువ్వు ఈ సమాజంలో అనేకమైనటువంటి దుర్మార్గాలు చేసినప్పుడు నీకు రక్షణగా ఉన్నది రెడ్డి జాతి బిడ్డలు. నువ్వు ఇలా మరిచి రెడ్లపైన అసత్య పదజాలంతో మాట్లాడుతూ ఉన్నావు. మేము అడుగుతూ ఉన్నాం, నువ్వు మున్నూరు కాపు వ్యక్తివి. నీకు మున్నూరు కాపు వ్యక్తికి నీకు బీసీలకేం సంబంధం? బీసీలు సబ్బన కులాలు రెడ్లతో ఉంటారు, వాళ్ళు వ్యవసాయదారులుగా ఉన్నారు. వ్యవసాయంలో అనేక కులాలు రెడ్లతో కలిసి పనిచేసారు, కానీ ఏనాడు కూడా బీసీలు మున్నూరు కాపులకు సంబంధం లేదు. నువ్వు ఇలా చాలామంది అంటూ ఉన్నారు, నీ మున్నూరు కాపు పరుగు తీసుకోవడానికి వాళ్ళే మున్నూరు కాపు బిడ్డలే, ఈయన మా కులాల్లో చీడపుడుగు, ఈయన కులాల మధ్యలో చిచ్చు పెడతా ఉండు, ఇలాంటి వ్యక్తి ఉండకూడదంటా ఉన్నారు. నువ్వు గతంలో అనేకమైనటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టినావు. నువ్వు ఇలా బీసీ వాదం అంటావు. నీది బీసీ వాదం కాదు, నీది మోసపూరితమైన వాదం. గతంలో నువ్వు రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు కోదండరాం పార్టీలో ఉన్నావు.